గత 2 క్లాసుల్లో మొదటిది ఏం చెప్పుకున్నారా? చెప్పండి. మొదటి క్లాసులో రెండో క్లాసు సైట్ సెలక్షన్ క్రైటీరియా. ఇప్పుడు మూడవ క్లాసు పార్ట్స్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్. మొదటి క్లాసులో చెప్పుకున్నది క్లాసిఫికేషన్, రెండో క్లాస్ చెప్పుకున్నది సైట్ సెలక్షన్ క్రైటీరియా. ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి క్లాసు కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆర్ పవర్ ప్లాంట్ ఆర్ పవర్ సిస్టమ్. ఫస్ట్ లేఅవుట్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఈ విధంగా ఉంటుందిరా మీ డయాగ్రామ్ లో. ఇందులో ఒకసారి పార్ట్స్ చూసండి, దాని ద్వారా డిస్కషన్ తర్వాత చూద్దాం. ట్రాష్ ట్రాక్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వాటర్ రిజర్వాయర్, మీరు రేపు ఎగ్జామ్ లో డ్రా చేసినప్పుడు కూడా డయాగ్రామ్ పార్ట్స్ రాయగలిగినట్లయితే మిగిలినదంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ట్రాష్ ట్రాక్ తర్వాత హెడ్ రేస్. హెడ్ రేస్ అంటే వాటర్ రిజర్వాయర్ యొక్క సర్ఫేస్. నెక్స్ట్ స్పిల్ వే, ఇది ప్రతి దాని గురించి డిస్కస్ చేద్దామని. తర్వాత డ్యామ్, తర్వాత స్లూయిస్ గేట్, స్లూయిస్ గేట్ ఆర్ వాల్. నెక్స్ట్ వాటర్ క్యారింగ్ పైప్, నెక్స్ట్ సర్జ్ ట్యాంక్, తర్వాత ఇన్లెట్ వాల్వ్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్. ఇది లాస్ట్ వన్, దానికంటే ముందు చూడండి టెయిల్ రేస్. కింద నుండి వెళ్దాం మనం. ఇన్లెట్ వాల్వ్, అక్కడ స్టార్టింగ్ లో ఉన్నది మాత్రం స్లూయిస్ గేట్ ఆర్ స్టార్టింగ్ వాల్వ్. అది పెన్ స్టాక్ కి లోయర్ ఎండ్ లో ఉండేది ఇన్లెట్ వాల్వ్. అరే వినిపిస్తుందా నేను చెప్పింది? ప్రసాద్, రవితేజ వినిపిస్తుంది సార్. ఓకే. పెన్ స్టాక్ కి డౌన్ లో ఉండేది ఇన్లెట్ వాల్వ్. దాని తర్వాత చెప్పుకునేది టెయిల్ రేస్. టెయిల్ రేస్ అంటే క్రిందకు వచ్చినటువంటి టర్బైన్స్ దాటి క్రిందకి వచ్చే వాటర్ అనేది పాయింట్ లో ఉంటుంది, అక్కడ స్టోర్ చేస్తాం. దాని యొక్క సర్ఫేస్ ని ఏమంటామంటే సర్ఫేస్ లెవెల్ ని టెయిల్ రేస్ అంటాం. నెక్స్ట్ టర్బైన్, జనరేటర్, కంట్రోల్ రూమ్, తర్వాత ట్రాన్స్ఫార్మర్, లాస్ట్ లో ట్రాన్స్మిటింగ్ టవర్ ఆర్ గ్రిడ్. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని పైనుండి చూసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పటంలో చూపించడం జరిగింది. వాటర్ రిజర్వాయర్ ఎలా కనిపిస్తుంది, డ్యామ్ అనేది రెక్టాంగులర్ షేప్ లో చూపిస్తున్నాం. తర్వాత క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎక్కడ వాటర్ వచ్చేసి రిజర్వాయర్ లో చేరుతుందని ఉద్దేశం అక్కడ. తర్వాత పెన్ స్టాక్, పెన్ స్టాక్ కి ఒక వైపున సర్జ్ ట్యాంక్, తర్వాత అది టర్బైన్స్. ఇది మొత్తం కలిపి ఈ డ్రాఫ్ట్ ట్యూబ్, ఈ టెయిల్ రేస్ ఇవన్నీ అదర్ చూపించడం జరిగింది. మిగిలినవి ఏవి ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవేవి కూడా ఈ పవర్ ప్లాంట్ లో పూర్తి భాగాలు కావు. అంటే పవర్ జనరేట్ అయిన తర్వాత బయటికి పంపించేవే తప్ప ఈ ట్రాన్స్ఫర్ రూమ్ ఇవన్నీ అవి పవర్ ప్లాంట్ లో భాగం కాదు కనుక ఇక్కడ చూపించదు. కింద ఫిగర్ లో, పై ఫిగర్ లో మాత్రం క్లియర్ గా చూపించడం జరిగింది. వన్స్ అగైన్ వాటర్ రిజర్వాయర్, ట్రాష్ ర్యాక్, స్లూయిస్ గేట్, హెడ్ రేస్, స్పిల్వే, డ్యామ్, వాటర్ క్యారింగ్ పైప్, దానికి మనం ఏం పేరు పెడతామంటే పెన్ స్టాక్ అని. తర్వాత ఇన్లెట్ వాల్వ్, నెక్స్ట్ టెయిల్ రేస్, టర్బైన్, జనరేటర్, కంట్రోల్ రూమ్, ట్రాన్స్ఫర్ రూమ్, సర్జ్ ట్యాంక్ ముందే చెప్పాం కదా. నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ టవర్. దీనిని ఇన్ డీటెయిల్డ్ గా పిక్చరైజ్ చేసి చూపిద్దామా, లేదనుకుంటే దీనిలో చెప్పిమంటారా? సార్ పిక్చర్ వేస్తే చెప్పండి సార్.
ఆ డయాగ్రామ్ చూసి చెప్పేలా ప్రతిదాన్ని మళ్ళీ ఈచ్ దానికి పిక్చర్ చూపించాలా. క్యాచ్మెంట్ ఏరియా ఫస్ట్ పార్ట్, ఇది మెయిన్ పార్ట్స్ లో. ఇట్ ఈస్ ఏరియా బిహైండ్ ద డ్యామ్ అక్రాస్ విచ్ డ్యామ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏం లేదు, నదితో ఎక్కడైతే డ్యామ్ కు ముందు రిజర్వాయర్ ఉంటుందో రిజర్వాయర్ కి ఎక్కడి నుండి వాటర్ వస్తుందో ఆ వాటర్ వచ్చేటటువంటి ఏరియా అంతటిని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. రెండవది రిజర్వాయర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ వాటర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ అండ్ సప్లై ఇట్ ఇన్ డ్రై సీజన్. రైనీ సీజన్ లో అక్కడ వాటర్ స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై సీజన్ వస్తుందో ఆ సీజన్ లో ఆ వాటర్ ని యూజ్ చేసి మనం పవర్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్ అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆన్ స్క్రీనే చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. ఈ లేఅవుట్ చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆన్ స్క్రీన్ చూసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఈరోజు బాగా ఇబ్బంది పడుతుంది. దానికోసం ఏం చెప్పాం, వాటర్ రిజర్వాయర్, ఫస్ట్ క్యాచ్మెంట్ ఏరియా, వాటర్ రిజర్వాయర్. నెక్స్ట్ హెడ్ రేస్. హెడ్ రేస్ అంటే రిజర్వాయర్ లో వాటర్ లెవెల్లో ఉండేటటువంటి వాటర్ లెవెల్ అనేది టెయిల్ రేస్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ టెయిల్ రేస్ ఎక్కడ ఉంది చూపించాం ఆన్ స్క్రీన్. ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను, చూడండి. ఇది టెయిల్ రేస్ యొక్క లెవెల్, ఇది హెడ్ రేస్ పైన ఉన్నది. అంటే రిజర్వాయర్ యొక్క వాటర్ లెవెల్ ఎలా ఉంది. ఈ హైట్ ని హెడ్ అని చెప్పేసి మనం అంటాం. హెడ్ రేస్ కి టెయిల్ రేస్ కి ఉన్నటువంటి వెర్టికల్ హైట్. హెడ్ రేస్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ లెవెల్ ఆఫ్ రిజర్వాయర్. రిజర్వాయర్ మీన్స్ ఇక్కడ అప్పర్ రిజర్వాయర్, తప్ప క్రింద ఉన్నటువంటి రిజర్వాయర్ కాదు, డ్యామ్కు ముందున్నటువంటి రిజర్వాయర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రాష్ ర్యాక్. ట్రాష్ ర్యాక్ అంటే ఏంటి? ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ వాటర్ రిజర్వాయర్ యొక్క ప్రెషర్ అనేది దేని మీద పడుతుంది? ఇక్కడ ఈ పెన్ స్టాక్ గుండా క్రిందకి వాటర్ వస్తుంది కనుక ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ ప్రెషర్ డ్యామ్ మీద పడుతుంది. ఆ డ్యామ్ తర్వాత నెక్స్ట్ ప్రెషర్ పడేటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి పెన్ స్టాక్ వాల్ తర్వాత ఉండే ప్రాంతం. ఇక్కడ ఈ డ్యామ్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, డ్యామ్ పైన, ఈ వాలు పైన, ఇక్కడ ఉండే పెన్ స్టాక్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వలన ఈ డ్యామ్ పైన ఎక్కువ ప్రెషర్ కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు పడేసరికి ఈ డ్యామ్ కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానిని కంట్రోల్ చేయడం కోసం అదే ట్రాష్ ర్యాక్. ఈ ప్రెషర్ పడకుండా ప్రెషర్ని తగ్గిస్తుంది. పూర్తిగా ప్రెషర్ పడకుండా చేయలేదు, బట్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది. అందుకోసం వాడేటటువంటిదే ఈ ట్రాష్ ర్యాక్. నెక్స్ట్ ది స్లూయిస్ గేట్. స్లూయిస్ గేట్ అంటే ఏంటి? అది ఈ పాయింట్. స్లూయిస్ గేట్. స్లూయిస్ గేట్ అంటే ఈ వాటర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ అనేది పెన్ స్టాక్ కి కనెక్ట్ చేసేటటువంటి ఒక అరేంజ్మెంట్. ఇక్కడ వాటర్ అనేది క్రిందకు వచ్చేస్తుంది పెన్ స్టాక్ లో. మనం వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఈ పెన్ స్టాక్ లోకి వస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్వ్కి ఏమని పేరంటే
ఇక్కడ ఉండే వాల్వ్కి స్లూయిస్ గేట్ అంటాం లేదా వాల్వ్ అంటాం. వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది ఈ పెన్ స్టాక్ గుండా క్రిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యామ్. డ్యామ్ అంటే వాటర్ స్టోర్ చేయడానికి మినిమం రిక్వైర్డ్ అనమాట. కాకపోతే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కారణం ఏంటంటే వాటర్కి ఇందులో ఉండే వాటర్కి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అది ఎప్పుడు దాని యొక్క ప్రెషర్ని ఇటు నుండి వాటర్ రావటం వల్ల, క్యాచ్మెంట్ ఏరియా నుండి వాటర్ రావటం వల్ల ఈ ప్రెషర్ అంతా డ్యామ్ మీదే పడిపోతుంది. సో డ్యామ్ షుడ్ బి వెరీ హార్డ్. నెక్స్ట్ స్పిల్వే. స్పిల్వే అంటే ఏంటి? ఈ డ్యామ్కి కొంత వాటర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంతకు మించిన వాటర్ స్టోర్ అయితే ఆ వాటర్ అనేది ఈ వాల్వ్ గుండా, లేదనుకుంటే ఇక్కడ ఉండే ఛానల్ గుండా, లేదా ఇక్కడ ఉండేటటువంటి గ్యాప్ గుండా బయటకు వచ్చేయాలి. అటువంటి అరేంజ్మెంట్ని స్పిల్వే అంటారు. మరీ ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఎక్కువ ఫ్లడ్స్ తక్కువ ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఈ స్పిల్ వే గుండా వాటర్ అనేది కిందకు వచ్చేటటువంటి ఒక అరేంజ్మెంట్. అదే బాగా ఎక్కువగా వాటర్ వస్తుందంటే కింద వైపు డ్యామ్ క్రింద భాగంలో గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు. కానీ సాధారణ పరిస్థితుల్లోనే కొంచెం ఎక్కువ వాటర్ వచ్చిందంటే స్పిల్ వే గుండా బయటకు వెళ్ళిపోయేటటువంటి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ అరేంజ్మెంట్ స్పిల్ వే. నెక్స్ట్ పెన్ స్టాక్. పెన్ స్టాక్ అంటే ఏంటి? ఇది వాటర్ క్యారింగ్ పైప్. ఎక్కడి నుండి? డ్యామ్ దగ్గర ఉన్న వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది ఈ పెన్ స్టాక్ గుండా కిందకి చేరిపోతుంది. పెన్ స్టాక్ గుండా కిందకి చేరుతుంది. కిందకి చేరుతూ టర్బైన్స్కి ఎదురుగా ఉన్నటువంటి ఇన్లెట్ వాల్వ్ని కనెక్ట్ చేస్తుంది. స్లూయిస్ గేట్ని లేదా డ్యామ్ దగ్గర ఉండే వాల్వ్ని మరియు ఇన్లెట్ వాల్వ్ని కనెక్ట్ చేసేటటువంటి ఒక క్యారింగ్ పైప్నే మనం ఏమని చెప్పుకుంటామంటే పెన్ స్టాక్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ సర్జ్ ట్యాంక్. సర్జ్ ట్యాంక్ అంటే ఏంటి? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పైన ఈ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క ఇక్కడ ఉండే వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీగా మారిపోయిందో అది ఫోర్స్డ్గా వాటర్ అనేది కిందకు వస్తుంది. ఇది ఎక్కడికి వస్తుంది? ఇన్లెట్ వాల్వ్ వరకు వస్తుంది. ఈ ఇన్లెట్ వాల్వ్ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రెజర్ అంతా ఇన్లెట్ వాల్వ్ పైన మాత్రమే పడిపోతుంది. తద్వారా ఈ ఇన్లెట్ వాల్వ్ చెడిపోతే సిస్టమ్ అంతా చెడిపోయే ఛాన్స్ ఉంది. ఆ ప్రెషర్ తగ్గించడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ట్యాంక్ని అరేంజ్ చేశాం. దాన్ని ఏమంటామంటే సర్జ్ ట్యాంక్ అంటారు. దాని యొక్క యూసేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడు ఈ కొంత ప్రెషర్ ఎక్కువగా వాటర్ ఎక్కడికి వస్తుంది కదా, ఈ వాల్వ్ ఆ వాటర్ అంతటిని కిందకి పాస్ చేయలేని సందర్భంలో ఈ సర్జ్ ట్యాంక్లోకి ఎంటర్ అయ్యి ఆ ప్రెషర్ని తగ్గించుకుంటుంది. ఆటోమేటిక్గా అది ఫిజికల్ ఫినామినా కనుక ఆ వాటర్ అనేది ఈ సర్జ్ ట్యాంక్లోకి ఎంటర్ అయ్యి దాని యొక్క ప్రెషర్ని తగ్గించుకుంటుంది. అలా చెయ్యకపోతే అయితే ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది అంటే వాటర్ ఒకసారిగా రావడం కావచ్చు, లేదా ఈ పెన్ స్టాక్ అనేది చివరి భాగంలో బాగా నేరోగా ఉంటుంది. అలా నేరో చేయడానికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ యొక్క వెలాసిటీని పెంచడానికి బెర్నూలియస్ ప్రిన్సిపల్ ప్రకారంగా ప్రెషర్ పెరిగితే వెలాసిటీ పెరిగిపోతుంది. ఆ వెలాసిటీని ఎక్కడైతే నేరో నెక్ ఉంటుందో అక్కడ ప్రెషర్ పెంచితే ఆ నేరో నెక్ ఇమీడియట్గా ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రాంతంలో వాటర్ యొక్క వెలాసిటీ బాగా పెరుగుతుంది.
వాటర్ వెలాసిటీ బాగా పెరగడం వల్ల ఇక్కడ వాటర్ దేని మీదకి మనం పంప్ చేస్తున్నాం, ఇక్కడ టర్బైన్స్ మీద పంప్ చేస్తాం. దేని మీద పంప్ చేస్తాం? టర్బైన్స్ పైకి పంప్ చేస్తాం. ఇక్కడ ఉండే ఈ నేరో నెక్ మీద పూర్తి ప్రెషర్ పడకుండా ఎక్సెస్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆ వాటర్ అనేది ఈ ట్యాంక్ లోకి ఎంటర్ అయ్యేటట్టు ఇక్కడ సర్జ్ ట్యాంక్, ఒక ట్యాంక్ అరేంజ్ చేస్తాం, దానికి సర్జ్ ట్యాంక్ అని పిలుస్తాం. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ ఉండే పార్ట్ ఇన్లెట్ వాల్వ్. ఇన్లెట్ వాల్వ్ అంటే ఈ వాల్వ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తేనే వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. అయితే పైన ఉండేటటువంటి స్లూయిస్ గేట్ ఓపెన్ చేయడానికి ముందే ఈ ఇన్లెట్ వాల్వ్ కూడా ఓపెన్ చేసి ఉంచుకోవాలి. లేదనుకున్నప్పుడు పైనుండి వచ్చిన వాటర్ ఒకేసారిగా దీని మీద ఈ ఇన్లెట్ వాల్వ్ మీద పడి అది చెడిపోయే సమస్య ఉంది. ఇది గ్రాడ్యువల్గా రెండింటిని ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉండే నేరో పైపు గుండా వాటర్ స్పీడ్గా అంటే హై వెలాసిటీతో బయటకు వచ్చి టర్బైన్స్ మీద పడడం జరుగుతుంది. టర్బైన్స్ ఎలా రొటేట్ అవుతాయి అనేది మీకు ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టర్బైన్స్ అనేవి తిరిగినప్పుడు ఆ టర్బైన్స్ అనేవి ఒక షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఆ షాఫ్ట్ అనేది ఒక జనరేటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. టర్బైన్స్ అనేవి దేనిని ఇండికేట్ చేస్తాయి? టర్బైన్స్ వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ పైన వాటర్ అనేది ఫోర్స్డ్గా దానిపైన పడటం వల్ల బ్లేడ్స్ రొటేట్ అయ్యి తద్వారా టోటల్ టర్బైన్ తిరుగుతుంది. టర్బైన్ తిరగడం ద్వారా దానికి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ తిరుగుతుంది. షాఫ్ట్ని తీసుకెళ్ళి జనరేటర్ కనెక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటే ఎలక్ట్రిక్ జనరేటర్ అంటాం. ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సార్ సార్ చిన్న డౌట్ ప్రసాద్. సార్, మనం టర్బైన్స్ అని ఓన్లీ వింగ్స్ నే టర్బైన్స్ అంటామా, లేకపోతే మొత్తం అక్కడ ఉండే జనరేటర్ వీటన్నిటితో కలిపి టర్బైన్ అంటామా సార్? టర్బైన్ అనేది సింపుల్ గా గుర్తుపెట్టుకుంటుంది ఫ్యాన్. సింపుల్ గా అయితే ఫ్యాన్, కాకపోతే మన ఫ్యాన్ కుండే ర్యాక్లు ఉండేటువంటి హారిజెంటల్ గా ఉంటాయి. బట్ అవి ఏంటంటే ఆ మధ్యలో ఉండే పార్ట్ కి అవి కొంచెం పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. అప్పుడే వాటర్ మీద పడితే ఆటోమేటిక్ తిరుగుతుంటది కదా చుట్టూ. అవును సార్, ఓకే సార్, అర్థమైంది సార్. మనం ఈ హైడ్రో పవర్ సిస్టమ్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా సార్ చేస్తాం? వోల్టేజ్ రెగ్యులేషన్ మీకు డయాగ్రామ్ అంటే వోల్టేజ్ ని పెంచడం తగ్గించడం అదే కదా. అవును సార్. అది ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ఎందుకంటే నెట్వర్క్ సరిగా లేక చూపించడం మీ పక్కన పెట్టాను. ఇవి చూసిన తర్వాత ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వాటిని చూపిస్తాను కూడా. ఇక్కడ టర్బైన్ అనేది షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం. టర్బైన్ వేరు, షాఫ్ట్ వేరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. షాఫ్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన ఫ్యాన్ తిరుగుతుందా, మీరు దీన్ని మధ్యలో ఉండే రాడ్, యాక్సిల్ రాడ్ అంటాం కదా. మీరు టేబుల్ ఫ్యాన్ ఊహించుకోండి. దానిలా కాకుండా వింగ్స్ ఎలా ఉండాలంటే ఆ మధ్యలో ఉండే సర్క్యులర్ పార్ట్ ఉంది కదా, దానికి వింగ్స్ పెర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, దాని మీద వాటర్ పడింది అనుకోండి, ఏమవుతుంది? అది రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. దానికి వెనక్గా కనెక్ట్ చేసిన యాక్సిల్ రాడ్ ఒకటి ఉంటుంది. ఆ రాడ్ని మనం షాఫ్ట్ అంటాం. ఆ రాడ్ దేనికి కనెక్ట్ చేస్తారు? జనరేటర్ కనెక్ట్ చేస్తాం. జనరేటర్ కనెక్ట్ చేయడం వల్ల జనరేటర్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, ఫినామినా. లోపల ఒక ఆర్మేచర్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేస్తే అది రెండు మ్యాగ్నెట్స్ ఉంటాయి, మ్యాగ్నెట్స్ మీద రొటేట్ అవుతుంటుంది అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని అక్కడ ఉండేటటువంటి ఆ రెక్టాంగులర్ కాయిల్ కట్ చేస్తూ ఉంటది. అప్పుడు ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా ఆ జనరేటర్ లో ఉండేటటువంటి కన్స్ట్రక్షన్. అది వేరే. టర్బైన్ అంటే ఓన్లీ ఫ్యాన్ ని టర్బైన్ అంటాము, అది గుర్తుపెట్టేసుకో. సరే, ఈ టర్బైన్ షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం, షాఫ్ట్ అనమాట జనరేటర్ కనెక్ట్ చేస్తాం. జనరేటర్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మీన్స్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రిసిటీని అక్కడ దీనిలో అయితే కంట్రోల్ రూమ్ అని ఒకటి ఇచ్చాడు, అంటే అది ఒక ప్రొడక్షన్ రూమ్.
అక్కడ ఎలక్ట్రిసిటీని ఏ విధంగా కంట్రోల్ చేస్తారంటే దాని వోల్టేజ్ని పెంచుతారు. చూడండి, కంట్రోల్ రూమ్ టు ట్రాన్స్ఫర్ రూమ్ అని అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తాయి అంటే పవర్లో ఎటువంటి చేంజ్ లేకుండా వోల్టేజ్ని పెంచి కరెంట్ని తగ్గిస్తాయి. దీనికి ఒక డయాగ్రామ్ ఉంది, అది చూపించినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, ఇట్ కన్వర్ట్స్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ ఇంటూ హై వోల్టేజ్ suitable for transmission. It is transformer that step ups the voltage from primary winding to secondary winding while keeping the power same in both the windings at the rated frequency. ఇది ఒక్కసారి చూడండి, అక్కడ జనరేట్ చేసినటువంటి పవర్ని ఫర్ ఎగ్జాంపుల్ 1000 వాట్స్ వచ్చింది అనుకోండి. ఆ 1000 వాట్స్ మీన్స్ పవర్కి మీకు ఈక్వేషన్ చెప్పాను ఇంతకు ముందు క్లాసుల్లో. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. మీకు చెప్పానా లేదా? వి ఇంటూ ఐ చేస్తే పవర్ వస్తుందన్న విషయం చెప్పాను. సో ఇక్కడ 100 వోల్ట్స్, వోల్టేజ్ 100, కరెంట్ 10 ఆంపియర్స్, టోటల్ పవర్ అంతా 1000 వాట్స్. వాట్స్లో చెప్తాం పవర్ని. అయితే దీనిని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేయడం ద్వారా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చేస్తుంది? అది లో వోల్టేజ్ అని హై వోల్టేజ్గా చేస్తుంది. అయితే ఎంత హై వోల్టేజ్ చేయాలనేది ఇక్కడ వైండ్ చేసినటువంటి వైర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రేషియో. మీరు ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా నేర్చుకుని ఉంటారు, N2/N1 అలాగని చెప్పేసి. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ ఎంత పెంచాలనేది పెంచుతాం. వోల్టేజ్ పెంచడానికి అనుగుణంగా ఇక్కడ వైండింగ్ చేస్తాం. అది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం వోల్టేజ్ని పెంచుతున్నామంటే పవర్లో ఎటువంటి చేంజ్ లేకుండా, పవర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి? వి ఇంటూ ఐ. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? కరెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. 100 వోల్టేజ్ని 400 వోల్టేజ్గా మనం మార్చాం. కరెంట్ ఎంత అవుతుంది ఆటోమేటిక్గా? ఇది 4 టైమ్స్ రైజ్ అయిందంటే వోల్టేజ్ అనేది, కరెంట్ అనేది 4 టైమ్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ పవర్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంటుంది అన్నట్టు. పవర్ మాత్రం కాన్స్టెంట్ గానే మనకి అవైలబిలిటీ వస్తుంది. మళ్ళీ ఎక్కడ యూసేజ్కి వెళ్ళేటప్పుడు కేవలం వోల్టేజ్ని ఎందుకు పెంచి, వోల్టేజ్ రూపంలో వెళ్తేనే, వోల్టేజ్ హైగా వెళ్తేనే పవర్ లాస్ అనేది, కరెంట్ హైగా వెళ్తే పవర్ లాస్ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి దేనికి కనెక్ట్ చేస్తారంటే గ్రిడ్స్ కనెక్ట్ చేస్తారు. గ్రిడ్స్ అంటే పవర్ లైన్స్. ఆ పవర్ లైన్స్ అనేవి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి, చేసి ఇంక ఇండస్ట్రియల్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్, అగ్రికల్చర్ పర్పస్ అవి కన్వే చేస్తాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయాలి. లేదా ఈ హై వోల్టేజ్ అనేది అన్నింటికీ పనికిరాదు. ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ఉపయోగపడవచ్చు, డొమెస్టిక్ పర్పస్ కానీ అగ్రికల్చర్ పర్పస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి మళ్ళీ యూస్ఫుల్. బట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ విషయంలో ఇది ఉపయోగపడదు. అక్కడ ఉన్న డివైజెస్ని మొత్తం బర్న్ చేసి పారేస్తాం. ఇప్పుడు మన హౌస్ హోల్డ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 240 volts, 230 volts లేదా 220 volts. 220, 230, 240 అయినా సరే ఇంకా హై వోల్టేజ్ అయిపోతుంది. మళ్ళీ ఈ హోమ్ యూసేజ్, ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా మళ్ళీ చెడిపోయే సమస్య ఉంది. అది ఇబ్బందికరం. మీరు ఒక్కటే ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ అప్ అంటే వోల్టేజ్ని అప్ చేయడానికి, స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ని చేయడం కోసం, వోల్టేజ్ని తగ్గించడానికి. అయితే ప్రతి డివైస్లో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఈ
ట్యూబ్ లైట్ కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, మీకు చూసారా లేదు. అలానే బెడ్ బల్బ్ కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఎంత వోల్టేజ్ని క్యాపబుల్ చేయగలదు, దాని కెపాసిటీ ఎంత ఉందో అంత వోల్టేజ్ని మాత్రం తీసుకునేటట్టు ఆ వోల్టేజ్ని తగ్గించి కరెంటుని పెంచే ఏర్పాటు ప్రతి డివైజ్లోనూ ఉంటుంది. నెక్స్ట్, ఇవి దీనిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని. ఒక్కసారిగా వీటిని మళ్ళీ రీక్యాప్చులేట్ చేసిన తర్వాత మనం క్వశ్చన్లోనికి వెళ్ళిపోదాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టంలో ఉండే పార్ట్స్ అన్ని ఒకసారి డైరెక్ట్ నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏంటంటే చెప్పండి. ఫస్ట్ క్యాచ్మెంట్ ఏరియా, నెక్స్ట్ అడ్రస్, తర్వాత ఏముంటుంది రిజర్వాయరు, తర్వాత చెప్పండి రా, మీరు ఆల్రెడీ చూసినవే కదా. పెన్ స్టాక్, స్పిల్వే, డ్యామ్, సర్జ్ ట్యాంక్, టెయిల్ రేస్, నెక్స్ట్ ఇంకా పైన స్లూయిస్ ఆర్ అవుట్లెట్ వాల్, క్రిందన ఇన్లెట్ వాల్, నెక్స్ట్ టర్బైన్స్, నెక్స్ట్ జనరేటర్, నెక్స్ట్ జనరేటర్ తర్వాత ఏం చెప్పుకున్నాం, కంట్రోల్ రూమ్ తర్వాత ట్రాన్స్ఫర్ రూమ్ అంటే దానిలో ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసి లో వోల్టేజ్ హై వోల్టేజ్ చేస్తాం. నెక్స్ట్ పవర్ లైన్స్ ఆర్ గ్రిడ్. ఇంకేమైనా మిగిలిపోయా చెప్పుకున్న వాటిలో దేని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనిలో ట్రాన్స్ఫర్ రూమ్ లో వస్తుంది. జనరేటర్ అనేది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి సోలార్ పవర్ అనుకోండి, సోలార్ ప్యానల్స్ ఉపయోగించి డీసీ పవర్ మాత్రమే జనరేట్ కానీ ఇక్కడ పవర్ సిస్టమ్ డైరెక్ట్ గా ఏసీ జనరేట్ అయ్యింది. అంటే ఏసీ మోటార్ పెడతాం కనుక అక్కడ ఏసీ జనరేట్ అవుతుందంటే ఏసీ మోటార్ని పెడతాం కనుక అది ఇక్కడ డైరెక్ట్ గా ఏసీ కనుక దాని యొక్క పవర్, దాని యొక్క వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అన్నాడు. మనం మీకు ఒక 4+4 క్వశ్చన్స్ ఇచ్చాను, అసైన్మెంట్ లేదా ఎప్పుడు రాసి చూపిస్తారు? సార్ రేపు రాసి వస్తాం సార్. రేపు ఏమైనా నోట్స్ పెట్టారా లేదా? ఎంతకున్నాం ఇది కావాలి నాకు. పెట్టారా? రాస్తున్నారా నోట్స్? అదే అసైన్మెంట్ రాస్తున్నారా? సార్ నేను 3 క్వశ్చన్స్ రాశాను సార్. ఇంకా మిగతా వాళ్ళు మొత్తం 8 క్వశ్చన్స్ కదా, 4+4. అవును సార్. మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అయినప్పటికీ మీరు ఏం చేస్తారంటే అసైన్మెంట్ రాసి తీసిరండి. అది పెద్ద కాంప్లికేటెడ్ వర్క్ కాదు. నేను చెప్తున్నటువంటి క్లాసులు కాకపోతే దానికంటే బెటర్గా మేము చూడటం అంటే ఎక్కువ అనుకుంటే మీకు నచ్చినటువంటి వీడియోస్ యూట్యూబ్ నుండి కానీ అదర్వైజ్ ఏంటది గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేయండి. దాని రిలేటెడ్ మ్యాటర్ ఖచ్చితంగా మీకు విజిబుల్ అవుతుంది. దాని నుండినే సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. నోట్స్ అంటే మీకు కూడా పంపించాను, ఆ నోట్స్ను కూడా దగ్గర పెట్టుకోండి. నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కదా, దానిలో మీకు ఎంత మ్యాటర్ దొరికితే అంత మ్యాటర్ని తీసేసుకోండి. సపోర్టింగ్గా మాత్రమే ఈ వీడియో లెక్చర్స్ ఏమైనా దొరికినవి చూసి ప్రిపరేషన్ మస్ట్. ఇక్కడ ఎగ్జామ్ పెట్టలేకపోతున్నాం మీకు. సో అట్లీస్ట్ మీరు ఆవేదన కంపల్సేట్ అయితే మీరు ఇక్కడ అటెండ్ అయినటువంటి అటెండెన్స్ బేస్ చేసుకొని మీ యొక్క
సార్ వాయిస్ వినిపించట్లేదు.